వెల్కమ్ టు వర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు 12 ఏళ్లు పూర్తయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇట్లా రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలో నిబంధన చేర్చింది. మరి ఆ గడువు పూర్తవడంతో ఇప్పుడు 2 రాష్ట్రాలు పూర్తి స్థాయిలో స్వతంత్ర పరిపాలన కొనసాగిస్తున్నాయి. అది విద్య అవ్వచ్చు, ఉద్యోగాలు, స్థానికత వంటి అంశాల్లో కూడా అన్ని కొత్త విధానాలే. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలే మరొకసారి స్థానికత అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ స్థానికత సవాళ్లు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కవిత. అందులోనే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ యువతకి ఉద్యోగాలు ఇవ్వకపోతే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారికి అసలు మేము ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రశ్నిస్తోంది ఆవిడ. తెలంగాణలో చదివిన ఇతర రాష్ట్రాల విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ పట్టడం స్థానిక యువతకు ఖచ్చితంగా అన్యాయమేని అభిప్రాయపడుతున్నారు. మరి ముల్కీ రూల్స్ను పునరుద్ధరించాలని, గ్రూప్ 1 నియామకాల వంటి అంశాల్లో స్థానికులకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కూడా సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణాల్లో ఒకటి చూస్తే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇదే నినాదం. మరి రాష్ట్ర వనరులు ముందుగా స్థానికులకే దక్కాలన్న భావన ఖచ్చితంగా ఉంటుంది. కానీ పక్క వాళ్ళని తక్కువ చేయటం అనేది మంచి విషయం కాదు. ఇప్పటికీ తెలంగాణ యువతలో కూడా సేమ్ ఇదే భావన కొనసాగుతోంది. నిరుద్యోగం పెరుగుతున్న సిచ్యువేషన్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకి అధిక ప్రాధాన్యం కల్పించాలి అన్న డిమాండ్ అయితే తెలంగాణ వ్యాప్తంగానే చేస్తున్నారు. మరి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా స్థానిక విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 95% స్థానికులకి అవకాశాలు కల్పించేలా ఇప్పటికే చట్ట సవరణలు చేపట్టింది. స్థానికత అంశానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. నిజాం పాలన టైంలోనే, అంటే నిజాం పాలన ముగిసిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో అమల్లో ఉన్న ముల్కీ రూల్స్ ప్రకారం స్థానికులకే ప్రభుత్వ ఉద్యోగాల్లో పెద్దపీట. అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ అంశం ఖచ్చితంగా వివాదాస్పదమైంది. మరి 96 తెలంగాణ ఉద్యమం, 72 జయాంధ్ర ఉద్యమం కూడా ఇక్కడ ప్రధానంగా స్థానికత, ఉద్యోగాల చుట్టూనే జరుగుతున్నాయి. మరి 2014లో ఏకంగా రాష్ట్ర విభజన జరిగింది. అయినప్పటికీ ఉద్యోగుల పంపిణీ, స్థానిక నిర్వచనం, పలు పరిపాలన అంశాలు మాత్రం ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇప్పుడు కవిత ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఓవైపు స్థానిక యువత ప్రయోజనాల కోసం ఆమె మాట్లాడారని కొందరు సమర్థిస్తుంటే, మరోవైపు ఇటువంటి వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని కొంతమంది అంటున్నారు. తెలుగు భాష, సంస్కృతి ఒక్కటే అయినప్పటికీ మనవాళ్ళు, పరాయి వాళ్ళు అనే భావన బలపడితే మాత్రం ఇది సామాజిక, ఆర్థిక సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికతకే ప్రాధాన్యం ఇవ్వటం రాజ్యాంగ పరిమితుల్లోనే ఉండాలంటున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రకారం కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలు నివాసార్హత ఆధారంగా కూడా నిబంధనలను రూపొందిస్తాయి. అయితే మెరిట్, సమాన అవకాశాలు, న్యాయబద్ధత కూడా అంతే ముఖ్యమని కోర్టులు పలుమార్లు చెప్తున్నాయి. మరి ప్రైవేట్ రంగంలో మాత్రం ప్రధానంగా ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగానే ఇప్పటికీ నియామకాలు జరుగుతున్నాయి. అది ఏపీ, తెలంగాణ డిఫరెన్స్ లేదు. స్థానిక యువతకి ఉద్యోగాల అవకాశాలు పెంచడం అన్ని రాష్ట్రాల బాధ్యతే. కానీ మరొక రాష్ట్ర ప్రజలపై వ్యతిరేక భావన పెంచేలా కాకుండా పరిశ్రమల విస్తరణ, కొత్త ఉద్యోగాల సృష్టి ద్వారా సాధించడం మరింత ప్రయోజనకరం అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల పరస్పర ఆరోపణలు చేసుకోవటం కంటే ఇప్పుడు యువతని పట్టించుకోవటమే అందరికీ ముఖ్యం. ఉపాధి అవకాశాలు కల్పించడంపైన దృష్టి పెడితే దీర్ఘకాలిక పరిష్కారం మాత్రం దొరుకుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.